సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని దూసుకుపోతున్నారు. తండ్రి గెలుపు కోసం కుమార్తె శ్వేత సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఎజెండాగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే సంతోషంగా ఉందని అంటున్న కేశినేని శ్వేతతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కేశినేని నాని ఆసిఫ్ విజయం కోసం కేశినేని శ్వేత గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. ఆమె ఈ ప్రత్యేక నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఏ విధంగా ఉందో వైసీపీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, ఎలా ఉంది? గత నెల రోజుల నుంచి ఇక్కడే మీరు ప్రచారం చేస్తున్నారు ఆసిఫ్ కోసం, కేశినేని నాని కోసం. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? చాలా బాగుందండి. మీరు గుర్తెచ్చుకుంటే గత ఎన్నో ఎలక్షన్లు కానీ ఎప్పుడైనా కానీ ఈ కొండ ప్రాంతంలో నేను 4 సార్లు గడప గడప పాదయాత్ర అనేది చేయడం జరిగింది. ఇక్కడ కొండ ప్రాంతం మనకు ఆల్మోస్ట్ 12 కొండలు ఉన్నాయి. అలాగే 1384 ఎన్నో రోడ్లు ఉంటాయి. ఈ ప్రతిదీ కూడా నేను తిరిగి ఉన్నాను, ప్రతి కొండ ఎక్కున్నాను. ఈరోజు కూటమి తరపు నుంచి వచ్చిన క్యాండిడేట్స్ ఎవరు కూడా దీంట్లో ఒక 10% కూడా తిరిగి ఉండరు. సో అయినా కానీ ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను శ్వేతమ్మ అని పిలుస్తున్నారు. ఎందుకంటే అది కేశినేని నాని గారికి వాళ్ళు ఇచ్చిన ఆదరణ. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓన్ చేసుకుంటారు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులాగా భావిస్తారు. సో అందుకే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను వాళ్ళ సొంత ఇంటి బిడ్డలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అభిమానంతో స్వాగతిస్తూ ఉంటారు. ఎవరైనా కానీ ఒకటే చెప్తున్నారు, మాకు ఎంపీ స్థానంలో ఇంకెవరిని కూడా మేము ఊహించుకోలేము. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా నిస్వార్థంగా మాకు సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నాని గారు. బెజవాడిని అన్ని రకాలుగా కూడా రక్షించుకుంటూ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కూడా ఇక్కడ రానివ్వకుండా, ఎటువంటి దౌర్జన్యాలు దోపిడీలు ఇక్కడ జరగనివ్వకుండా బెజవాడికి ఒక రక్షణ కవచంగా ఆయన నిలవడం జరిగింది. అలాగే 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న మన ప్రాంతాన్ని 8,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఆయన మౌలిక వసతులన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు కనకదుర్గ ఫ్లైఓవరు, లేకపోతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవరు, మన నందిగామ తిరువూరు హైవేసు, అలాగే వెస్ట్ బైపాస్ కానివ్వండి, ఎయిర్పోర్టు, అలాగే మన సూపర్ స్పెషాలిటీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఆయన ఈ రకంగా ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా నిలిచిపోవడం జరిగింది. మన నవ విజయవాడ నిర్మాణానికి ఒక చిహ్నంగా మారారు కేశినేని నాని గారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కేశినేని నాని గారిని మళ్ళీ ఎంపీగా కోరుకుంటున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఈరోజు కొండ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉండేది పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు. వీళ్ళ ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అనేది వాళ్ళకి అందడం జరిగింది. అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఈ రకంగా నవరత్నాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా అందడం జరిగింది. అలాగే నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు ఈ పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలు కూడా ధనికుల పిల్లల తరహాగానే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. నెక్స్ట్ ఐబీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మీరు చూసుకుంటే పేదవారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆశ ఏదైతే ఉందంటే అది చదువు. చివరిగా చెప్పండి, ఎంత మెజారిటీతో గెలుస్తారండి? తప్పకుండా లక్షల మెజారిటీలో గెలుస్తారు. ఎప్పుడూ చూడని భారీ మెజారిటీతో కేశినేని నాని గారు, అలాగే ఆసిఫ్ గారు కూడా ఇక్కడ గెలవడం జరుగుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అయినా కానీ ఎక్కడా కూడా కేశినేని నాని గారి మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేది లేదు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన మంచి పనుల వల్ల కూడా చాలా మంది పేదవారు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి పట్టం కడుతున్నారు. దాంతోపాటు మన కేశినేని నాని గారి పర్సనల్ ఇమేజ్ కూడా యాడ్ అయ్యి ఘన విజయం సాధిస్తున్నారని తెలియజేస్తున్నాను. ఇది కేశినేని శ్వేత గారు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలతో పాటు కేశినేని నాని నగరానికి చేసిన అభివృద్ధి సంక్షేమమే విజయానికి కారణం అంటూ శ్వేత గారు చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో రామకృష్ణ, HMT.